ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ కరాచీ పాకిస్తాన్లో జరగబోతోంది. పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడబోతోంది. ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది న్యూజిలాండ్తో. సో ఖచ్చితంగా న్యూజిలాండ్ అయితే చాలా టఫ్గా ఇక్కడ రైవలరీ ఉండబోతోంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా చాలా చిన్న టీమేం కాదు, ఆషామాషి టీం కూడా కాదు. ఉపఖండాల్లో జరిగే పిచ్చెస్ మీద ఎలా ఆడాలి అనేది న్యూజిలాండ్ చాలా బాగా నేర్చుకుంది. శ్రీలంకతో పడిన దెబ్బ తర్వాత న్యూజిలాండ్ కంబ్యాక్ ఇచ్చిన తీరైతే అసలు సూపర్ అనే చెప్పుకోవాలి. చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా. ఉపఖండాల్లో జరుగుతున్న మ్యాచెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్, ఇక్కడే ఎక్కువ మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పిచ్చెస్ ఎలా ఉంటాయనేది చాలా బాగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. కరాచీలో జరిగిన మన 12వ తారీఖు కరాచీలో జరిగిన మ్యాచ్ కూడా న్యూజిలాండే గెలిచింది. సో దీన్ని బట్టి చూసి అర్థమైపోతుంది. ఇండియాకు వచ్చి ఇండియాలోనే ఓడించారు. అలాగే పాకిస్తాన్ వెళ్ళి కరాచీ జరగబోతున్న మ్యాచ్ కూడా పాకిస్తాన్ పైన న్యూజిలాండ్ గెలిచింది. కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ ఏలో, గ్రూప్ ఏ టీమ్స్ మనందరికీ తెలుసు కదా, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. సో ఇందులో బంగ్లాదేశ్ తప్ప మిగతా 3 కూడా టఫెస్ట్ టీమ్సే. ఇందులో ఏది టాప్ 2 వెళ్తాయనేది అస్సలు చెప్పలేం. కాకపోతే విన్నింగ్ రేషియోలో చూసుకుంటే మాత్రం గత కొన్ని నెలల పాటు విన్నింగ్ రేషియోలో చూసుకుంటే మాత్రం ఇండియా, న్యూజిలాండ్ సమానంగానే ఉన్నాయి. పాకిస్తాన్ కొంచెం తక్కువ ఉంది, బంగ్లాదేశ్ పూర్తిగా తక్కువ ఉంది. ఇది మాత్రమే విన్నింగ్ రేషియో. సో విన్నింగ్ గురించి ఎవరో టాప్ 4 అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యాచ్ ఏంటంటే రేపటి మ్యాచ్కి సంబంధించి పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్. కరాచీ అంటేనే బ్యాటింగ్ పిచ్. 350 అంటే అవలేలుగా కొట్టేసే స్కోర్. 300 పైన ఈజీగా కొట్టేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ సైడ్ బ్యాటింగ్లో ఒకళ్ళు ఇద్దరు ఫామ్లో ఉన్నారు, బౌలర్లు మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ సైడ్ కూడా రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు దెబ్బలు తగిలి మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇస్తున్న పరిస్థితి నేపథ్యంలో బ్యాటింగ్ సైడ్ అద్భుతంగా ఉంది న్యూజిలాండ్ కూడా. అలాగే బౌలింగ్ సైడ్ కూడా న్యూజిలాండ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ ఉంటుంది, అసలు ఒక రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచారంటే గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో ఉంటారు. సెకండ్ మ్యాచ్ ఎవరితో పడినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికీ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు టీమ్స్ చెప్తా. ఇందులో మొత్తం బేసిక్గా 15 మంది టీం ప్రాబుల్స్ ఉంటారు. 12 మంది ఎవరు వస్తారని పక్కన పెడితే అందరి దృష్టి కేవలం ఒక 4-5 ప్లేయర్లు మాత్రం పైనే ఉంటుంది. వీళ్ళు సక్సెస్ అయ్యారా ఖచ్చితంగా టీం అనేది విన్నింగ్ ఉంటుంది. అందుట్లో నేనైతే న్యూజిలాండ్ గురించి చెప్తాను. విలియమ్సన్, అలాగే రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, గ్లాన్ ఫిలిప్స్, బేసిక్గా వీళ్ళపైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి. బేసిక్గా బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే వీళ్ళపైన చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టామ్ లాథమ్, అతను కూడా కాన్వే, ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్లో, కీపర్లో ఎవరు సెలెక్ట్ చేస్తారు అనేది ఐడియా లేదు. కానీ శాంట్నర్ పైన కూడా చాలా హోప్స్ ఉన్నాయి. సో అప్పుడు అతనే కెప్టెన్, శాంట్నరే కెప్టెన్ కాబట్టి అతని పైన చాలా హోప్స్ ఉన్నాయి. సో అతని పర్ఫార్మెన్స్ మీద కూడా చాలా అందరూ కళ్ళు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తుంటే ఫార్గ్యూసన్, అతనికి దెబ్బ తగిలింది. వాస్తవంగా ఫార్గ్యూసన్కి దెబ్బ తగిలింది ఈ టోర్నమెంట్ ముందు. బట్ అతను కంబ్యాక్ ఇచ్చిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ఫార్గ్యూసన్ అసలు ఆడేమో న్యూజిలాండ్ టీంకి ఛాంపియన్స్ ట్రోఫీ అంటున్నారు. కానీ అతను కంబ్యాక్ వచ్చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా టీంలో ఫైనల్ అయిపోయింది. అతని పేరు కూడా ఉంది ప్రాబుల్స్. కాబట్టి అతనైతే ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఒక పక్క రచిన్ రవీంద్ర, ఒక పక్క ఫార్గ్యూసన్, ఇద్దరు కూడా గాయాల పాలయ్యి, మనకు తెలిసిందిగా రచిన్ రవీంద్రకి తలకి తగిలింది, బాల్ తల తగిలాక బ్లడ్ అంతా కారిపోయింది. కానీ అంత పెద్ద ఇంజురీ నుంచి కూడా చాలా ఫాస్ట్గా వేగంగా కూడా రచిన్ రవీంద్ర వచ్చేసాడు ఫైనల్ టీంలోకి. సో ఫార్గ్యూసన్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మనకి ఏదైతే మనం ఈ టీం మొత్తం మీద మనం చెప్పుకుంటున్న వాళ్ళలో శాంట్నరు, డారెల్ మిచెల్, వీళ్ళిద్దరిపైనే చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. సో న్యూజిలాండ్ టీం పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళు క్లిక్ అయినా చాలా ఆట స్వరూపం మొత్తాన్ని గేమ్ చేంజర్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు. సో ఇక పాకిస్తాన్ విషయానికి వస్తుంటే, పాకిస్తాన్ అంటే ఏంటి మనకు తెలిసింది, ఎప్పుడు ఎవరు ఎట్లా ఆడతారో అసలు వాళ్ళ బోర్డుకే తెలియదు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకే తెలియదు. అటువంటి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్గా కంటిన్యూగా ఫామ్లో ఉన్న ఒక ప్లేయర్ పేరు చెప్పమంటే ఎవరూ చెప్పలేరు, అలా ఉంటుంది పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో ఆడిన ఆట చూస్తుంటే మాత్రం అసలు అన్బిలీవబుల్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. పైగా ఆడుతుంది కూడా కరాచీలో కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందరి కళ్ళు మనకు ఎలా విరాట్ కోహ్లీ అందరి కళ్ళు ఉంటాయో సేమ్ పాకిస్తాన్ పైన కూడా బాబర్ ఆజం పైనే అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఫకర్ జమాన్ మనకు తెలిసిందే, సౌత్ షకీల్ గాయం తగిలింది, గాయం నుంచి కూడా సౌత్ షకీల్ కూడా బయటకు వచ్చాడు. అలాగే మనకి ఫాస్ట్ బౌలర్ హరీష్ రూఫ్, అతనికి కూడా గాయమైంది, గాయం నుంచి కోరుకుని అతను కూడా మళ్ళీ టీంలోకి వచ్చేసాడు. సో ఉస్మాన్ ఖాన్,
రిజ్వాన్ వీళ్ళిద్దరిలో కీపర్లో మోస్ట్లీ నాకు తెలిసి ఉస్మాన్ ఖాన్కి రిజ్వాన్కి అవకాశం ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. సో ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మొత్తం గేమ్ చేంజర్సే వాళ్ళందరూ కూడా. ఒకళ్ళు మించిన ఒకళ్ళు. షాహిన్ అఫ్రిది నాకు తెలిసి కొత్త బాల్ ఇచ్చామంటే తెలుసు కదా, అసలు ఇన్ సింగిల్ అవుట్ సింగిల్తో అసలు మొత్తం బెంబేలెత్తి చేస్తాడు బ్యాట్స్మెన్ని. పైగా కరాచీలో మ్యాచ్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండబోతుంది. నజీం షా, హరీస్ రూఫ్, సో వీళ్ళ ముగ్గురు చాలా డేంజర్. నన్ను అడిగితే పాకిస్తాన్లో చాలా డేంజర్ బౌలర్లు ఉన్నట్టే వీళ్ళ ముగ్గురే. ఒకవేళ కనుక పాకిస్తాన్ కనుక ఫైనల్కి వెళ్ళిందంటే వీళ్ళ ముగ్గురు వల్లే, వెళ్ళలేదు అన్నా కూడా వీళ్ళ ముగ్గురు వల్లే. సో వీళ్ళ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ త్రయం పైనే మొత్తం పాకిస్తాన్ ఆధారపడి ఉంది. సో బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఫామ్లో ఉన్నా లేకపోయినా వీళ్ళ ముగ్గురే టీంని కాపాడతారు. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే పాకిస్తాన్ బౌలింగ్కి అలాగే న్యూజిలాండ్ బ్యాటింగ్కి మధ్య, న్యూజిలాండ్ ఆల్రౌండర్స్కి మధ్య జరుగుతున్న పోటీ. కాబట్టి ఎగ్జాక్ట్గా నా అంచనా ప్రకారం చెప్తే రేపు ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను.